పిల్లల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామన్న ఒక పెద్ద సంకేతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇచ్చినాం. ఆ స్ఫూర్తితోటి ఇక్కడ IIITలో కూడా మన పిల్లలు చేరేందుకు కావాల్సిన తర్ఫీదు కానీ ట్రైనింగ్ కానీ ఇవ్వడం కోసమే ఈరోజు ఇక్కడ NACలో 27వ తారీఖు నుంచి క్లాసెస్ మొదలవుతాయి. ఆ ఏర్పాట్లు పరిశీలించడానికి నేను కానీ జిల్లా విద్యాశాఖ అధికారి కానీ వారు వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి జూనియర్ కాలేజ్కు ఫండ్స్ శాంక్షన్ చేయించు. 10 సంవత్సరాల్లో ₹1 కూడా ఇవ్వని కాలేజీలకు, MVS డిగ్రీ కాలేజ్కు దాదాపు 30 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మొన్ననే సీఎం గారు ఒక 20 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసిండ్రు ఒక ఫ్లోర్కి. అలాగే బాయ్స్ జూనియర్ కాలేజ్కు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. అడిషనల్ క్లాస్ రూమ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మధ్యలో ఆగిపోయిన వొకేషనల్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ను కంప్లీట్ కూడా చేయించి 1400 మంది పిల్లలకు మంచి క్యాంపస్ అందజేయడం జరిగింది. మీరు అందరూ కూడా ప్రారంభోత్సవానికి వచ్చిండ్రు. అలాగే దాదాపు 15 కోట్ల రూపాయలు ఇప్పుడు జూనియర్ కాలేజెస్ కోసం కేటాయించిండ్రు. జీవో కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికి జీవో వచ్చినా కూడా ఏర్పాట్లు కాలేదు. కాబట్టి బాయ్స్ మన MBS బాయ్స్ జూనియర్ కాలేజ్కి 7,95,00,000 రూపాయలు అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం. అలాగే NTR గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఏదైతే మహిళా జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉందో బస్ స్టాండ్ దగ్గర, దానికోసం కూడా 6,86,00,000 రూపాయలు, అంటే దాదాపుగా 15 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 కాలేజీలలో వసతులు పెంచడానికి, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, మిగతా ల్యాబ్స్ కావచ్చు చేయడానికి శాంక్షన్ చేయించుకున్నాం. ఆ జీవో కూడా తీసుకురావడం జరిగింది. నేను కూడా మీ ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విద్య కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కావచ్చు, నేను చేస్తున్న కార్యక్రమం కావచ్చు, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు వీళ్ళని విమర్శ చేయడం, వాళ్ళని విమర్శ చేయడం, ఇవన్నీ ఒక భాగం రాజకీయాలు అయినప్పటికీ జరుగుతున్న మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకుపోవడం కూడా మనందరి బాధ్యత. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, సమాజం బాగుపడాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళందరి దృష్టి కూడా ఒక 10 సంవత్సరాలు విద్య మీద కేంద్రీకృతం అయితే దేశానికి, రాష్ట్రానికి కాదు దేశానికే గొప్ప మానవ వనరులను అందించిన ఖ్యాతి పుణ్యం మనకు దక్కుతుంది. అందుకే చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. దాన్ని విస్తృతంగా ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. హాస్టల్స్లో లైబ్రరీని ఏర్పాటు చేసినాం. దాన్ని కూడా మీరు దయచేసి ఒక ఎపిసోడ్ తయారు చేయండి. అద్భుతమైన లైబ్రరీ, ఆ పుస్తకాలు ఎక్కడ దొరకవు ప్రైవేట్ దాంట్లో కూడా. అలాగే 100% అని చెప్పి ఒక ప్రోగ్రాం, ప్రతి 10వ తరగతి పిల్లవాడు పాస్ అవ్వడమే లక్ష్యం కాకుండా రేపు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎంచుకున్న కోర్సుల్లో అవగాహన పెంచుకొని మంచి శాతంతో ఉత్తీర్ణులై రేపు ఇంటర్మీడియట్ కూడా ఈజీగా పాస్ అయ్యేటట్టుగా ఇప్పటి నుంచే వాళ్ళని తయారు చేసుకునే ప్రోగ్రాం 100%. ఆ 100% గురించి కూడా మీరు ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. రాష్ట్రంలో ఎక్కడా జరగట్లే. పొద్దున్నే 8 గంటలకు పిల్లలు వస్తున్నారు. వాళ్ళను రావాలని చెప్పి వాలంటీర్లను ఏర్పాటు చేసి ఫోన్లు చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ పిల్లల్లో నుంచే ఒక లీడర్ని తయారు చేసి స్టూడెంట్ టీచర్, స్టూడెంట్ లీడర్గా పిల్లలు ఒకరికొకరు చెప్పుకునేటట్టుగా ఒక వినూత్నమైన విద్యా పద్ధతిని మహబూబ్నగర్ నియోజకవర్గంలోని 45 పాఠశాలల్లో నేను ప్రవేశపెట్టడం జరిగింది.
ఇది ఎక్కడ కూడా జరగలేదు. కానీ దానికి అనుకున్నంత ప్రచారం మీరు కల్పించలే. ఇది మన సామాజిక బాధ్యత. మనం రాజకీయాల్లో ఉన్నా, మీరు జర్నలిస్ట్గా ఉన్నా, అల్టిమేట్గా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడాన్ని ముందు వరుసలో పెట్టుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్ కోచింగ్ పోయినసారి 116 మంది పిల్లలకి ఫ్రీ కోచింగ్ వచ్చి వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులలో ఉన్నారు. అది రాష్ట్రంలో ఎక్కడ జరగలే చరిత్ర. దాన్ని మీరు హైలైట్ చేయడంలో విఫలమయ్యారు. దయచేసి దాన్ని కూడా హైలైట్ చేయాలి. నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే మన మహబూబ్ నగర్ పిల్లలు బాగుపడాలి అన్న కోరికతో పాటు ఇక్కడ చేస్తున్న మంచి పనులు రాష్ట్రం మొత్తం కూడా తెలిసి అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, తెలంగాణ పిల్లలందరూ బాగుపడాలన్న ఒక విశాల దృక్పథంతో నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా. మంచి పని అనేది నలుగురికి తెలిస్తేనే ఆ పని యొక్క సార్థకత పెరుగుతుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవన్నీ పెడతా ఉన్నాం. కానీ ముఖ్యంగా 10th క్లాస్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కాలం. అది దాన్ని మనం సక్రమంగా పిల్లల చేత సరైన మార్గంలో వాళ్ళని ప్రయాణం చేసేటట్టు చేయగలిగితే మేము కానీ, తర్వాత టీచర్స్ కానీ, విద్యాశాఖ అధికారులు కానీ సమాజానికి ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది ఒక ప్రధానమైన బాధ్యత. దీన్ని మా భుజాల మీద వేసుకోవడానికి మేము సిద్ధమైనాము. ఎన్నో కార్యక్రమాలను మేము గ్రౌండింగ్ కూడా చేస్తూ ఉన్నాం. వాటిని విస్తృతంగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత దయచేసి ఒక సామాజిక కార్యకర్తగా జర్నలిస్టులు భావిస్తున్న వారు భుజానికి ఎత్తుకోవాలి, దీన్ని ప్రచారం చేయాలి. తద్వారా ఇంకా నలుగురికి విషయాలు తెలిసి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి. దానికి మీరు బాధ్యులు కావాలని చెప్పి కోరుకుంటూ, వీటిని కూడా ఈ పిల్లలు వస్తారు 27వ తారీఖు. ఆ పిల్లలతో మాట్లాడిపియండి, వచ్చి చూడండి. ఏమైనా వాళ్ళకి ఏమన్నా సౌకర్యాలు కరువైతే మా దృష్టికి తీసుకురండి. ఈ 5 సంవత్సరాలు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లా బిడ్డ. మనం ఏం అడిగినా కూడా మన పిల్లల కోసం కానీ, పాలమూరు కోసం కానీ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మిగతా రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ 5 సంవత్సరాలు మన జిల్లా అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో మన జిల్లా నెంబర్ 1గా ఉండాలి. చాలా వెనుకబడ్డం. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోలిస్తే అన్నిట్లో కూడా మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడ్డది. ఇప్పుడు ఆ వెనుకబాటుతనాన్ని దూరం చేసుకునే ఆయుధం మన ముఖ్యమంత్రి గారి రూపంలో మనకు దొరికినప్పుడు, ఎమ్మెల్యేలు కూడా సిన్సియర్గా రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి పనిచేస్తున్నప్పుడు వాళ్లకు చేయూతగా ఉండి అండదండలు అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పత్రికా రంగం మీద ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నా. దీని గురించి మా జిల్లా డిఓ గారు వారు కూడా మీతో వారి ఆలోచనలు పంచుకుంటారు.